నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి రాకముందు లోకేష్ యువగలం పేరుతో పాదయాత్ర చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆయన పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశానని, మరి ఈసారి అధికారం వస్తే తాను తప్పకుండా ఆ సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇచ్చిన మాట కూడా మనందరికీ తెలుసు. అందులో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వం మారి టీడీపీ కూటమి అధికారం చేపట్టాక మరి నారా లోకేష్ గారు మంత్రి అయ్యాక ఆయన చేస్తున్న ప్రతి పనిపై కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇప్పటికీ ఆయన మంత్రి అయినప్పటికీ, క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ కూడా రోజు కూడా ప్రజా దర్బార్ పేరుతో ప్రజలందరినీ కలుస్తూ వాళ్ళ దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకుంటూ వాళ్ళ సమస్యలు నెరవేరుస్తూ ఉన్నారు. అలాగే ఎవరైనా మాకు ఆపద ఉంది అని చెప్తే వెంటనే స్పందిస్తూ ఆయన సాయం చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా మొన్న జరిగిన ముంబై ఐఐటి విషయం గురించి కావచ్చు, ఇప్పుడు చూసుకుంటే మరి కువైట్లో ఒక భారతీయ సంతతి వ్యక్తి అక్కడ ఇబ్బందులో చిక్కుకున్న నేపథ్యంలో ఆయన్ని రక్షించేందుకు కూడా మరి నారా లోకేష్ పూనుకున్నారు. అక్కడ వారితో కూడా ఆయన్ని ఇండియా రప్పించేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆయన పనితీరు పట్ల. దీని గురించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, నారా లోకేష్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా ఈయన పేరే వినిపిస్తూ ఉంది. ఎందుకు అంటే 4 సంవత్సరాల క్రితం లోకేష్ వేరు, ఇప్పుడున్న లోకేష్ గారు వేరు. ఆయన ఎంతకి ఎంత తనని తాను మలుచుకున్నారో, యువగళం పాదయాత్ర తర్వాత ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రతి ఒక్కటి కూడా ఆయన ఇప్పుడు వాళ్ళది సమస్యలను పరిష్కారం చేస్తూ వస్తున్నారు. సో మొన్న చూసినట్టయితే ఐఐటి విషయం కావచ్చు, ఇప్పుడు కువైట్లో ఎవరో పర్సన్ ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి చిక్కుకున్నాడని చెప్పి ఆయన్ని తీసుకురావడానికి కూడా ఆయన పూనుకోవడం జరిగింది. స్వయంగా వాట్సాప్ ద్వారా, మెయిల్ ద్వారా కూడా అందరి సమస్యలను కూడా ఆయన తెలుసుకుంటున్నారు, నెరవేరుస్తున్నారు, తీరుస్తున్నారు. సో మీరేం చెప్తారు సార్, ఆయన పనితీరు ఎలా ఉందంటారు, ఏం చెప్తారు? ఇప్పుడు నారా లోకేష్ గారిని ఒక మంత్రిగానే పరిమితం చేసి చూడలేమమ్మా. నారా లోకేష్ గారు ప్రజా జీవితంలో ఒక రాజకీయ నాయకుడిగా వివిధ రంగాల్లోనూ ఆయన మార్క్ అంటూ చూపించాడు. ఒక పరిమితమైన నాకు ఈ శాఖ ఇచ్చారు కాబట్టి ఈ శాఖ పరిమితం అవుతాను, లేకపోతే నన్ను పలానా నియోజకవర్గం వాళ్ళు గెలిపించారు కాబట్టి ఆ నియోజకవర్గానికే పరిమితం అవుతాను అని ఇప్పుడు ఆయన అనుకోలేదు. తర్వాత ఎవరైనా నియోజకవర్గాలు ఎన్నిక చేసుకునేటప్పుడు పోటీ చేయడానికి వాళ్ళ నియోజకవర్గంలో మన సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు, మన పార్టీకి ఎలాంటి బలం ఉంది, గత ఎన్నికల్లో ఎన్నిసార్లు గెలిచాము, ఎంత మెజార్టీతో గెలిచాము అనేది కొలతలు వేసుకుంటారు, సంఖ్యలన్నీ లెక్కలు. కానీ ఈయన ఎలా లెక్క వేసుకున్నా అంటే అసలు ఏ నియోజకవర్గంలో మనకి తక్కువ బలం ఉంది, ఏ నియోజకవర్గంలో మన తెలుగుదేశం అభ్యర్థి అతి తక్కువ సార్లు గెలిచారు, అతి తక్కువ మార్జిన్తో గెలిచారు, ఈ నియోజకవర్గంలో మన పార్టీ పట్ల ఎందుకు ఆదరణ లేదు, ఆ నియోజకవర్గాన్ని ఆయన ఎంపిక చేసుకున్నప్పుడు ముందు నవ్వుకున్నారు, అమాయకుడు అనుకున్నారు, ఇతనికి తెలియదు, పిచ్చాడు, మనమైతే మన బాగా బలం ఉన్న ప్రాంతాలను ఎన్నుకుని మన సామాజిక వర్గం ఉండ సాటే పోటీ చేశాము, ఇతను ఎదురు ఇస్తున్నాడు, ఎదురు ఇదే వ్యక్తి ఎప్పుడైనా ఉధృతి కొట్టుకుపోతాడు అనుకున్నారు. ఆయన ఒక పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో చెప్తాడు చూసారా, నాకు ఒక తిక్క ఉంది, ఆ తిక్కకు ఒక లెక్క ఉందని. ఇది కూడా అలాంటిది అనేది ఇప్పుడు కానీ తెలియలే జనాలకి. వాళ్ళు రాజకీయ అనుభవం లేక చిన్నాడు కాబట్టి, తండ్రి సాటి బిడ్డ కాబట్టి ఇట్లాంటి ఏదో ఆదర్శమైన మాటలు చెబుతున్నాడు. కానీ ఇది సాధ్యమా? వెళ్ళి మంగళగిరి లాంటి ఎదురీత ఇది అక్కడికి వెళ్ళి రాగలడాన్ని. కానీ మంగళగిరిలో ఎప్పుడైతే ఆయన ఓడిపోయాడో అది దాన్ని ఒక ప్రతిష్టగా తీసుకున్నాడు, పట్టుదలగా. నేను ఈ నియోజకవర్గంలో చేతే మళ్ళీ ఎన్నికవ్వాలి, ఇంకొక నియోజకవర్గానికి ఎవరైనా ఇంకొక సేఫ్ నియోజకవర్గానికి వెళ్ళిపోతారు వెంటనే, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి అక్కడ చేయరు. కానీ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుక్కోవాలనే వాళ్ళకి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఇదొక చాణక్య నీతి. ఆయన దానికి కట్టుబడి అదే నియోజకవర్గంలో ఛాలెంజ్గా తీసుకుని అసలు లోకేష్ తప్ప ఇంకొకళ్ళ ఈ నియోజకవర్గంలో గెలవరు అనే స్థాయికి తీసుకొచ్చేసాడు. అందువల్ల ఆయన అక్కడ గెలిచిన తర్వాత కూడా ప్రజా దర్బార్ని పెట్టి రాష్ట్రంలో ప్రజాగళం అయితే ఎలా తిరిగి పరిచయాలు పెంచుకున్నాడో అన్ని వర్గాల ప్రజలతో, అన్ని జిల్లాల ప్రజలతో, అట్లాగే ఇప్పుడు ప్రజా దర్బార్ని పెట్టి జనరల్ ఇష్యూస్ ఏ జిల్లా వాళ్ళైనా సరే ఏదైనా ఇష్యూస్ ఉంటే, లేకపోతే ఎక్కడన్నా మీ బోర్డు జర్నలిస్టులు ఆయన దృష్టికి తీసుకెళ్ళినా కూడా దానికి అటెన్షన్ పే చేసి దాన్ని ఎలా సమస్య పరిష్కరించాలని చూస్తున్నాడు. ఆయన ఈ డైరెక్ట్గా తీసుకోవడంతో పాటు ఈమెయిల్ ద్వారా అండ్ వాట్సాప్ల ద్వారా వచ్చే అన్నిటినీ కూడా ఆయన గమనించుకుంటా ఎవరికి ఏ ఆదేశాలు ఇవ్వాలి, దాని ఫాలో అప్ యాక్షన్ ఎలా చేయాలి అని చేసుకొచ్చారు. మొన్న ఈ మధ్య ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే దివ్యాంగులకి ఇంటర్మీడియట్లో ఒక 4 పేపర్లు రాయటానికి పర్మిషన్ ఉంది, 5వ రాయక్కర్లా. కానీ టెక్నికల్గా వాళ్ళు ఐఐటీల్లో సీట్లు సాధించినప్పుడు 5వ సబ్జెక్ట్ మీకు ఎందుకు మినహాయింపు ఇచ్చారనేది జాతీయ స్థాయి విధానంలో ఇది ఒప్పుకోరు, కాబట్టి మీరు దానికి సంబంధించిన జీవో ఎత్తి ఇప్పిస్తామని చెప్పారు. వీళ్ళు కొంతమంది దివ్యాంగులు ఐఐటీలకు
అప్లై చేశారు మన దేశంలో వివిధ ప్రాంతాల్లో. అక్కడ ఒక సాంకేతికపరమైన అంశం అడ్డం వచ్చింది. ఏంటంటే వీళ్ళకి 5వ పేపర్ మినహాయింపు ఇచ్చినట్టు ఒక రుజువు కావాలి ప్రభుత్వం నుంచి మాకు అని అడిగారు. అది అప్పటికప్పుడు సాధ్యం ఎట్లా అవుతుంది? పేపర్ సబ్మిట్ చేయాలి. వాళ్ళు మాకు ఇట్లాంటి ఇబ్బంది వచ్చిందంటే మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండండి, మేము దీనికి సంబంధించిన జీవో మేము మీకు పంపిస్తాము, ఆ జీవో సబ్మిట్ చేయండి అని. ఆ తర్వాత ఇంకొక సాంకేతిక అంశం వాళ్ళు లేపారు. మళ్ళీ దానికి కూడా అటెండ్ అయ్యి మళ్ళీ అది కూడా పంపించి వాళ్ళందరికీ కూడా ప్రవేశం దొరికేటట్టు చూశాడు. దొరికేటట్టు చూసిన తర్వాత వాళ్ళు ఆనందభరితులయ్యి హైదరాబాద్ వచ్చి, ఆయన అప్పుడు హైదరాబాద్లో ఉంటే ఆయన కలిసి ఎంతో ఇదయ్యారు. ఆయన ఏం చేశాడు తెలుసా? వాళ్ళందరినీ వాళ్ళు ఈయన్ని అభినందిస్తానికి వచ్చారు. మీరు నన్ను అభినందించడం కాదు, మీరు ఐఐటీలో సాధించినందుకు మిమ్మల్ని మేము అభినందించాలని చెప్పి వాళ్ళందరికీ వచ్చిన అందరికీ సన్మానం చేసి జ్ఞాపికలు ఇచ్చి ప్రోత్సాహకాలు ఇచ్చి మీరు ఎక్కడున్నా మేము సపోర్ట్గా నిలబడతామని ఒక మనోధైర్యం ఇచ్చి పంపించాడు. అది నాయకుడి లక్షణం. నాకు రాజకీయంగా ఎంత లబ్ధి కలుగుతుందని బేరం చేసుకుని చూసేవాళ్ళు తరాజు పట్టుకునేవాడు వ్యాపారి అవుతాడు. ఒక విశాల భావంతో ఒక ప్రజా బాహుళ్యానికి మేలు జరిగే పని చేసినాడు నాయకుడు అవుతాడు. అది నాయకత్వ లక్షణం అనేది ఆయన చూపించాడు. చిన్నాడు తెలియక పోటీ చేశాడు అని అనుకున్న వ్యక్తులు వాళ్ళు వాళ్ళ తలగొక్కుంటున్నారు. ఇది కదా నాయకత్వ లక్షణం. మనం ఎప్పుడన్నా ఇంత మంచి పని చేశామా? అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళి చేయాలి. అంతేగాని రూల్స్ చెప్తే, ఇప్పుడు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కనుక కౌంటింగ్ సెంటర్లకు వెళ్ళేటప్పుడు మీరు తలలు ఊపేవాళ్ళు పనికిరారు, రూల్స్కి వ్యతిరేకంగా మాట్లాడి ఫలితాన్ని తిరగదీసి మన వైపు తీసుకురావాలన్నాడు చూసారా? అవుట్ ఆఫ్ రూల్ ఇట్టాగే ఉందని చెప్తే ఎవడని చెబుతాడు? రూల్ అయినా సరే వాటికి తొందరగా జీవోలు ఇచ్చి వాళ్ళకి పంపండి అని అధికారులని బెత్తం పట్టుకుని ఎమ్మడబడ్డాడు. వాళ్ళు కూడా మంచి భావంతో ఉన్నారు, చేశారు. అట్లాగే నేను కూడా చూశాను. మొన్న శివ అనే ఒక అతను అప్పుడు నిరుపేద, అతను బతుకు తెరువు కోసం కువైట్ వెళ్తే ఒక ఏజెంట్ మీకేదో వేరే ఉద్యోగం ఇంట్లో పని అతన్ని తీసుకెళ్ళి నడి ఎడారిలో వదిలిపెట్టేశారు. ఒక చెట్టు లేదమ్మా, అతను చెప్తా చూపించాడు, మొత్తం వీడియో తీసి పంపించాడు. అతను వేదన ఎలా ఉందంటే అక్కడ కరెంటు లేదు, నీళ్లు లేవు, నీడ లేదు, సరైన ఫుడ్ ఫెసిలిటీస్ ఏం లేవు, పట్టించుకోవట్లేదు. ఎవరైతే ఇతన్ని ఎంప్లాయ్ చేసుకున్న ఓనర్స్ మోటార్ చెడిపోతే కూడా మోటార్ తీసుకెళ్ళిపోయారు. 3 రోజుల నుంచి నేను నీళ్లు తాగటానికి లేవు, వాటికి పోయటానికి లేవు జీవాలకని చెప్పి ఎంత 2 కిలోమీటర్లు నడిచి వచ్చి వాటి జీవాలకి నీళ్లు పోస్తున్నాడు ఆ ఎండలో. గొర్రెలకి, కోళ్ళు, ఇంకా రకరకాల జంతువులు పెట్టారు వాళ్ళు, ఒంటెలు. అసలు అతనికి ఎవరు కూడా తోడు లేరు. అంటే పిలిచే పాపం పసివాళ్ళు ఉంటారు చూసారా, ఎడారిలో కూలిపోతే అంతకన్నా దీనమైన పరిస్థితి ఉంది. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది, అందరూ చూశారు. అతన్ని ఎవరు కూడా స్పందించలా. అది ఈయన దృష్టికి వెళ్ళిన తర్వాత వెంటనే రాయబార కార్యాలయంతో, కేంద్ర ప్రభుత్వంతో, ముందు ఇక్కడ ప్రభుత్వంతో, హోంశాఖతో మాట్లాడి దీనికి సంబంధించిన విధి విధానాలని వర్కౌట్ చేయండి, తీసుకురావాలి అతన్ని. ఇంతలోకి అది జరుగుతూ ఉండగానే కువైట్లో ఉన్న తెలుగుదేశం అభిమానుల్ని అలర్ట్ చేసి వాళ్ళని ఫలానా సాట్ ఇతను ఉన్నాడు, మీరు ట్రేస్ చేసి వెళ్ళి పట్టుకోండి, అతనికి ముందు మీరు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వండి, బేసిక్ కమ్యూనిటీస్ ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి, మేము ఉన్నాము, మిమ్మల్ని తీసుకెళ్తున్నాం, ఇంకా 1 రోజు 2 రోజులు ఉంటే నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పేస్తున్నాడు. మనిషికి ధైర్యం కోల్పోయాడు. ఇక ఎవరు వచ్చి పలకరించేవాళ్ళు లేడు. ఇక తీసుకెళ్ళినాడు, ఉంటే ఉంటాడు, పోతే పోయాడు. ఆ గొర్రెలతో పాటు ఈడు ఉంటే బతుకుంటాడు, నీళ్ళు తెచ్చిపోసి ఉంటే, లేకపోతే గొర్రెలు వస్తాయి, ఈడు వస్తాడు, పోయేది ఏముంది అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. అది చూసిన తర్వాత ఈయన అక్కడ తెలుగుదేశంకి సంబంధించిన అభిమానులు ఉంటే వాళ్ళు వెళ్ళారు. ముందు వెళ్ళి అతనికి కావాల్సిన వంట సామాన్లు, లేకపోతే నీళ్లు ప్యాకెట్లు, డీహైడ్రేషన్ అవ్వకుండా అవి మందులు అవన్నీ పట్టుకెళ్ళారు. ఇచ్చి మళ్ళీ అక్కడ కువైట్ ఎంబసీతో కూడా చెప్పారు, ఇదిగో ఫలానా వ్యక్తి ఇదిగో ఈ పరిస్థితిలో ఉన్నాడు, ఫస్ట్ మీ గవర్నమెంట్ ఎయిడ్ కూడా మీరు ఎక్స్టెండ్ చేసి అతన్ని బయటికి తీసుకురండి, ఆ ఎడారిలో నుంచి ఏమీ నీళ్లు లేవు, ఏమీ లేదు, షెల్టర్ లేదు, చెట్టు లేదు, ఏం లేదు అని చెప్పి ప్రయత్నం చేశాడు. అది అతను తీరా చూస్తే అతను వేరే అబౌట్స్ పొంగనూరు నియోజకవర్గంలో ఒక ఊరు అతనిది, ఊరైతే ఏముంది కానీ పాపం అక్కడ 2 ఆడపిల్లలు ఉన్నారు అతనికి. అతను ఇక్కడ ఎట్టాగు బతకలేకపోతున్నా అని చెప్పేసి 5 ఏళ్ల నుంచి ఇక్కడ ఏమి నిర్మాణ కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. కొంతమంది ఏమో పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఇతను ఏదో ఒకటి బతకాలని వెళ్తే అక్కడ కూడా ఇన్ని కష్టాలు ఎదురైన తర్వాత ఇప్పుడు భార్య భర్త ఇక్కడ కూడా చెప్పారమ్మా మీరు కూడా కంగారు, వాళ్ళు కూడా ఇంకేముంది అతను సూసైడ్ చేసుకుంటా అంటున్నాడు. ఎవరు ఆపుతారు అతన్ని? ఎవరు ఆపగలరు? వాళ్ళకి ఏమన్నా తెలుసా? ఎవరికి చెబితే అక్కడ రాక వీళ్ళ గోడు వినపడుతుంది. వాళ్ళకి కూడా ధైర్యం చెప్పారమ్మా మీరు కంగారు పడబాకండి, మా వాళ్ళు ఆల్రెడీ అక్కడికి వెళ్ళారు, అతనికి కావాల్సిన సదుపాయాలు
చేశారు. అతను అక్కడి నుంచి తీసుకొచ్చి బయటికి మన దేశానికి తీసుకురావడానికి మేము అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అని వీళ్ళకి ధైర్యం చెప్పారు. ఆ వేదంలో ఒకసారి వీళ్ళు సూసైడ్ చేసుకుంటారు, ఇక ఆయనే పోతే ఇక మేము బతికి ఏం చేస్తామని. అంతే కదమ్మా, వచ్చేదే అక్కడి నుంచి ఆదాయం ఇంతో అంతో, అక్కడి నుంచి అది కూడా రాదన్నప్పుడు వీళ్ళ జీవితం ఇంకా శూన్యమే కదా. అట్లా అన్ని రకాలుగా సమగ్రంగా ఒక తండ్రిలాగా ఒక ఇంటి పెద్దలాగా ఏర్పాటు చేశాడు. దానికైతే మనం అందరం కూడా అభినందించాలి. వయసులో చిన్నవాడైనా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసినందుకు నిజంగా కూడా అభినందించాల్సిన అండ్ అంశం. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు కనీసం సచివాలయానికి వెళ్ళడానికి కూడా టైం ఉండేది కాదు వాళ్ళకి. సచివాలయానికి వెళ్ళి ఈ శాఖలపై సమీక్ష కూడా వాళ్ళు ఎప్పుడు చేసింది లేదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఇటు తండ్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధి వైపు తీసుకెళ్తుంటే ఇటు కొడుకు మరి నారా లోకేష్ గారు మంత్రిగా ప్రజల అవసరాలు తీరుస్తున్నారు. మరి ఇంతకన్నా మంచి ప్రభుత్వం ప్రజలకి ఇంతకన్నా కావాల్సిందే ఉందంటారు ప్రజలు. మీరు పోల్చారు కదమ్మా, అధికారం గత 5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్యాలెస్లోనే ఉన్నాడు, బయటికి వెళ్ళలేదు. వెళ్ళినా పట్టాలు కట్టడం, చెట్లు కొట్టడం, రోప్ పార్టీలు, తలుపులు మీటాలు ఇవన్నీ జరిగినాయి. నిన్న అతను ట్రంప్ మాజీ అమెరికా అధ్యక్షుడు ఫేస్ చేశాడు కదా, భయపడ్డా. చెవుడు నుంచి బుల్లెట్ దూసుకెళ్ళిపోయినా కూడా మీతో నేనుంటా ఎక్కడికి వెళ్ళనని చెప్పాడు అంత వయసులో. ఈయన ఇంత అది ఏం రాయి గులకరాయి తగిలితే 20 మంది డాక్టర్లు అర్ధరాత్రి పూట ఆపరేషన్ థియేటర్లన్నీ అలర్ట్ అయిపోయినాయి, ఎమర్జెన్సీ లాగా. దానికి పట్టి వేసి తిరుగుతుంటే పాపం సునీత్ గారు తండ్రి అచ్చలో ఈయన పాత్ర ఉందన్నా కూడా ఒక తమ్ముడే కాబట్టి రక్త సంబంధం. తమ్ముడు నేను చెబుతున్నాను అది తీరా నాన్న, నీకు ఇన్ఫెక్షన్ వస్తుంది, అది పట్టి ఓట్లు వస్తాయో రావో నేను చెప్పలేను అని చెప్పింది. తీయాలి, అది గాలి పోసుకుంటే ఏముండదు, నువ్వు దాన్ని ఏదో బందోబస్తు చేసి దాని నిండా పెద్ద పెద్ద పట్టీలు పెట్టావని చెప్పింది కదా. అప్పుడు తీసాడు, మా బుద్ధిలో ఉన్నాడు. కానీ అసలు చెబితే కనుక ఇంకా కట్లు కడతాడు ఈయన. ఎవడని చెబితే రెచ్చిపోతాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరు చెప్పకూడదు. కానీ విన్నాడు, కొన్ని గుణాల్లో వింటాడు ఆయన. అట్లాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు పట్టించుకోవాలి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అయినప్పుడు ప్రజల్లోకి వెళ్లకుండా వెళ్ళిపోయి అక్కడ బెంగళూరు ప్యాలెస్ యలహంకలో ఉంటున్నాడు. 23 ఎకరాల ప్యాలెస్, దానికి తగిన బందోబస్తు అన్నీ ఉన్నాయి. అయినా మరి ఎందుకో ఇక్కడ ఉండటానికి ఆయన ఇష్టపడతలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది ప్రజలు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చకుండా తప్పించుకోవటం ఓ ప్రజానాయకుడికి తగదు. రైట్ సార్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన్.